హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ పత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. మన తెలుగు తారలు చాలామంది దుబాయ్ వెళ్ళి మ్యాచ్ చూడడం జరిగింది. దాని గురించి మీరు చెప్పండి సార్. తెలుగు తారలు క్రికెట్ అంటే మొత్తం భారతదేశంలో ఉండే సినిమా యాక్టర్లందరూ క్రికెట్ అంటే బాగా ఇష్టపడేవాళ్ళే. ఓకే. మన తెలుగు వాళ్ళు కూడా చాలాసార్లు క్రికెట్ మ్యాచ్లు పెట్టుకొని ఆడుకొని ట్రోఫీలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మన వాళ్ళలో చాలామంది కూడా క్రికెటర్స్ ఉన్నారు, రంజీ వరకు ఆడిన క్రికెటర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి దుబాయ్లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి చిరంజీవి, సుకుమారు, నాగార్జున, అమల, నారా లోకేష్ వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు అంత అంటే దేశభక్తి ఇది అని ఏదో మామూలు ఏదైనా వార్త వైరల్ అవుతుంటుంది కదా, వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వెళ్ళారు అని అంటే ఆ క్రికెట్ చూద్దామనే వెళ్ళలేదు, వీళ్ళు సొంత ఖర్చులతో కూడా వెళ్ళింటారు. దేని మరి ఎట్లా వెళ్ళారు అని అంటే ఒక నిర్మాత వాళ్ళ కొడుకు పెళ్ళి అంట అక్కడ దుబాయ్లో. ఓకే. అందుకని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎట్లా పెళ్ళికి వెళ్ళాం కదా ఆ పెళ్లితో పాటు ఈ వినోదం కూడా చూద్దామని క్రికెట్ మ్యాచ్కి వచ్చారంట. అయితే వీళ్ళందరూ వచ్చారు, సహజమే, అంత చెప్పుకోవాల్సిన అంత దేశభక్తి ఏం లేదు. ఇప్పుడు ఈ రెండు ఏదో యుద్ధ వాతావరణం ఉంటే పాకిస్తాన్కు మనకు ఓకే. అంటే దేశభక్తిని చూపుకునే ఇది ఆ ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా లేవు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళారంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఎందుకు వెళ్ళారు ఇంత సడన్గా వీళ్ళకి దేశభక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం మాట్లాడుకుంటే కదా, దేశభక్తి గురించి కాదు, క్రికెట్ చూడడానికి కూడా కాదు, వీళ్ళు పోయింది ఒక పెళ్ళికి, ఒక నిర్మాత కుమారుడి పెళ్ళికి. పోతే వీళ్ళంతా బాగానే ఉంది. పాపం నారా లోకేష్ కూడా వెళ్ళాడు. ఆయన వెళ్తే ఇప్పుడు అవసరం ఉందా దుబాయ్ పోయిన క్రికెట్ చూడడానికి, ఇక్కడ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నువ్వు అని మా వైసీపీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళ అసలు ఈ దుబాయ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కనుక పెళ్ళి, ఆ పెళ్ళి అనేది దోహదం చేసింది అనమాట. అంతకుమించి దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సార్. మంచిది.